హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండియన్ ఇన్ జర్మనీ. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏమంటే, బ్యాచిలర్స్ చేయొచ్చా లేదా జర్మనీలో, చేస్తే ప్రాసెస్ ఏమి, ఇంటర్మీడియట్ తర్వాత అప్లై చేసుకోవాలా లేదా, ప్రాసెస్ ఎలా ఉంటుంది అని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎటువంటి వాళ్ళు ఈ బ్యాచిలర్ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ మనం బేసిక్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాక బ్యాచిలర్స్ గురించి థింక్ చేస్తూ ఉంటాము. బేసిక్గా జర్మనీలో ఎటువంటి వాళ్ళు బ్యాచిలర్ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు అంటే, ఇండియాలో ఇంటర్మీడియట్ పూర్తయిపోయి బ్యాచిలర్స్ ఫస్ట్ ఇయర్ తర్వాత జర్మనీలో బ్యాచిలర్స్ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. అంటే క్లియర్గా చెప్పాలంటే, ఇండియాలో బీటెక్ ఫస్ట్ ఇయర్ అయ్యాక జర్మనీలో బ్యాచిలర్స్ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి జర్మన్ కోర్స్ ఏం అవసరం లేదు. ఇన్ కేస్ మనం జర్మనీకి వచ్చి ఇక్కడ జర్మన్లో కోర్స్ తీసుకోవాలంటే తప్ప మనకి ఎక్కడ జర్మన్ సర్టిఫికేట్ అడగరు. ఇన్ కేస్ జర్మన్ కోర్స్ తీసుకోవాలంటే వాళ్ళు టెస్ట్ డాఫ్ ఆర్ గోయితే సర్టిఫికేట్ C1 లెవెల్ వరకు పాస్ అవ్వాలి. పాస్ అయ్యి సర్టిఫికేట్తో మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇంకొక ఆప్షన్, మనకి బేసిక్గా 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ ఆల్రెడీ చెప్పేశాను. ఇంకో ఆప్షన్ వచ్చి జర్మనీలో 1 ఇయర్ కోర్స్ చేయాలి. అంటే మన ఇండియాలో ఇంటర్మీడియట్ తర్వాత జర్మనీలో స్టూడెంట్ కొలీగ్ అనే కోర్స్ ఉంటుంది, దానికి అప్లై చేసుకోవాలి. అది 1 ఇయర్ చేయాలి. అందులో కూడా బేసిక్గా మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి సబ్జెక్ట్సే ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకొని వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని మనం బ్యాచిలర్స్కి అయితే అప్లై చేసుకుంటాం. సో ఇది రెండో ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చి, ఇన్ కేస్ మనం చదివిన ఇంటర్మీడియట్ A2+ కోర్స్ అయి ఉండాలి. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి మనం చదివిన కోర్సు A2+ గ్రేడ్ అయి ఉండాలి. సో ఇన్ కేస్ మీ కోర్స్ A2+ గ్రేడ్ అయి ఉంటే మీరు ఎలిజిబుల్ బ్యాచిలర్స్ చేయడానికి జర్మనీలో. సో ఈ 3 ఆప్షన్స్కి ఎటువంటి జర్మన్ లాంగ్వేజ్ అవసరం లేదు. మనం ఇంగ్లీష్లో చదవాలనుకుంటాం కాబట్టి బేసిక్గా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే చదవాలనుకుంటారు. సో మనం ఎటువంటి జర్మన్ సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ ప్రతి ఒక్క కాలేజ్ IELTS అడుగుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాలేజెస్. కొందరు 6.5 అడుగుతారు, కొందరు 7 అడుగుతారు. సో మనం గట్టిగా ఈ IELTS ఎగ్జామ్కి ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ ఇవ్వగలిగితే మంచి స్కోర్ వస్తుంది. సో మనం ఇంటర్మీడియట్ తర్వాత డైరెక్ట్గా జర్మనీకి వచ్చి బ్యాచిలర్స్ చేయొచ్చు. ఇంకా ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే, ఇండియాలో ఎవరైతే డిప్లొమా చేస్తున్నారో వాళ్ళు ఈ బ్యాచిలర్స్ చేయడానికి అనర్హులు. ఎందుకంటే అది జర్మనీలో పెట్టిన రూల్ అనమాట. ఎందుకంటే అని కొత్త రీజన్ లేదు, అది ఒక రూల్. ఇన్ కేస్ డిప్లొమా వాళ్ళు ఎలా చదవాలి, ఎలా జర్మనీకి రావాలంటే, డిప్లొమా తర్వాత బ్యాచిలర్స్ చేసి ఇండియాలో డైరెక్ట్గా మాస్టర్స్కి రావచ్చు. అదొకటే ఆప్షన్ ఉంది డిప్లొమా చదివే వాళ్ళకి. సో ఇంకొందరు ఏమడుగుతున్నారంటే, ఓకే ఈ ప్రాసెస్ అంతా ఇది మాకు తెలుసు, కానీ దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎంత ఖర్చు అవుతుంది, వీసా ఎలా ఇస్తారు అని కొంతమందికి డౌట్స్ ఉంటాయి. సో బేసిక్గా జర్మనీలో మాస్టర్స్కైనా సరే బ్యాచిలర్స్కైనా సరే ఒకటే అమౌంట్ అనేది బ్లాక్డ్ అకౌంట్లో బ్లాక్ చేయాలి. 11,400 euros ఎంతో ఉంది. అంత అమౌంట్ మనం ఎక్స్పాట్రియో ఆర్ కొరాకిల్ అనే బ్లాక్డ్ అకౌంట్స్ ఉంటాయి జర్మనీలో, అందులో బ్లాక్ చేస్తాం. సో అందులో బ్లాక్ చేశాక మనం కన్ఫర్మేషన్ లెటర్ వస్తుంది. కన్ఫర్మేషన్ లెటర్ తర్వాత మన అడ్మిషన్ లెటర్ వచ్చి ఉంటుంది కదా, ఇన్ కేస్ అప్లై చేసి అడ్మిషన్ వస్తే ఆ లెటర్, ఆ కన్ఫర్మేషన్ రిసిప్ట్ తీసుకెళ్ళి మన ఇంకా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అవి కొన్ని చెక్ లిస్ట్ అయితే ఉంటుంది. ఆ చెక్ లిస్ట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ మనం వీసాకి తీసుకెళ్ళాలి. అక్కడ సబ్మిట్ చేస్తే ఇంకా మనకి 1 month బేసిక్గా టైం ఉంటుంది కదా వీసా వచ్చే టైము. ఆ 1 or 1.5 monthలో మనకి వీసా అనేది ఇష్యూ అవుతుంది. ఇంకా ఫ్లైట్ బుక్ చేసుకొని ఇంకా యాజ్ యూజువల్గా అన్ని ప్యాకింగ్ థింగ్స్ ఉంటాయి కదా, సో అలా వచ్చేయచ్చు జర్మనీకి. ఇంకా పార్ట్ టైమ్స్, ఈ స్టూడెంట్ కాలేజ్ అయినా బ్యాచిలర్స్ వాళ్ళైనా పార్ట్ టైం చేయొచ్చా లేదా అంటే, ఎస్ చేయొచ్చు. ఈ పార్ట్ టైమ్స్ బాగా దొరుకుతాయా అంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిటీ. మనం ఉన్న సిటీ లైక్ బెర్లిన్, మ్యూనిక్ అయితే
అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సమ్వాట్ డిఫికల్టీ ఫేస్ చేయొచ్చు. సిటీస్ ఉంటాయి లైక్ అందులో లైక్ నాట్ లైక్ బెర్లిన్ అనుకోండి, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ లేదనుకోండి, అందులో పార్ట్ టైమ్స్ మనకి ఈజీగా దొరుకుతుంది. మెయిన్గా మనకి ఇంపార్టెంట్ థింగ్ ఒకటి మర్చిపోయాను చెప్పడం. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి జర్మనీలో బ్యాచిలర్స్ ఫ్రీయా లేకపోతే ఫీజు ఉంటుందా? ఇది మన లక్ అండి. ఇది ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. మనకు కావాల్సిన ఖర్చు ఏమంటే మనకు జస్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్కి ఇంకా మనం తినే ఫుడ్కే పెట్టుకోవాలి, మిగతాదంతా ఫ్రీయే. అది ఒక బెస్ట్ అని చెప్పొచ్చు, ఒక మంచి థింగ్ జర్మనీ నుంచి. సో మనం జర్మనీకి ఇండియాకి డిఫరెన్స్ ఏమంటే ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. తర్వాత ఇక్కడ జర్మనీలో కొన్ని పక్కన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ నుంచి జనాలు ఉండడం వల్ల మీకు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మనం బ్యాచిలర్స్ నుంచి అవన్నీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. టాకింగ్ పవర్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఎక్కువగా ఓపెన్ అప్ అవుతాం మెయిన్గా. సో మనం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది మంచిగా పెరుగుతాయి. సో వీటన్నిటిని మనం ఏవి బెనిఫిట్స్ అని చెప్పుకోవచ్చు. సో అది ఇంకా మీ ఇష్టం ఏం డిసైడ్ అవుతారో అనేది. సో ఈ ప్రాసెస్ని మీరు దృష్టిలో పెట్టుకొని బ్యాచిలర్స్ జర్మనీలో చేయాలా ఇండియాలో చేయాలా అనేది మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇండియన్ ఇన్ జర్మనీ. See you in the next video. Until then, bye bye.